స్కిన్ కేర్ ప్రపంచంలో గ్లైకోలిక్ యాసిడ్ నుంచి సాలిసిలిక్ యాసిడ్ వరకు ఎన్నో ఆమ్లాల పేర్లు రోజూ వింటూనే ఉంటాం కదా. అవన్నీ ఆధునిక బ్యూటీ రొటీన్లో ఒక భాగమైపోయాయి. కానీ చర్మానికి ఆ డీప్ హైడ్రేషన్, గ్లాస్ లాంటి గ్లో తీసుకురావడంలో ఎవరికీ పెద్దగా తెలియనొక దాగి ఉన్న రహస్యముంది. అదే లాక్టిక్ యాసిడ్. నిజానికి డెర్మటాలజిస్టులకి ఇది ఎంతో ఇష్టమైన ఇంగ్రీడియంట్. కాని బయట దీని గురించి తెలిసింది చాలా తక్కువే. అసలు లాక్టిక్ యాసిడ్ ఎలా పనిచేస్తుంది, దాన్ని కరెక్ట్గా ఎలా వాడాలి, నిపుణులు చెప్తున్న ఆ సైంటిఫిక్ సీక్రెట్స్ అన్నీ ఈ ఎక్స్ప్లెయినర్లో లోతుగా డీకోడ్ చేద్దాం. దీని వెనుక ఉన్న అసలు నిజం తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం. చరిత్ర పుటల్లోకి వెళితే ఆశ్చర్యపరిచే ఒక మైండ్ బ్లోయింగ్ నిజం కనిపిస్తుంది. పురాతన ఈజిప్ట్ కాలం నుంచే డల్ స్కిన్, బ్రేకౌట్స్ పోగొట్టుకుని చర్మం మృదువుగా, కాంతివంతంగా మారడానికి స్వయంగా క్లియోపాత్ర సహా అప్పటి రాజవంశీకులు పుల్లటి పాలలో స్నానం చేసేవారట. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ. ఇక్కడే ఒక పెద్ద సందేహం వస్తుంది. అసలు ఆ పుల్లటి పాలలో ఏముందంత స్పెషల్? ఆనాటి ఆ చర్మ సౌందర్య రహస్యానికి నేటి ఆధునిక సైన్స్ ఒక అద్భుతమైన ఆన్సర్ ఇచ్చింది. ఆ ఆధునిక ఆన్సర్ మరేదో కాదు, లాక్టిక్ యాసిడ్. అసలు ఈ లాక్టిక్ యాసిడ్ అంటే ఏంటి? సైంటిఫిక్గా చెప్పాలంటే ఇది ఒక ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్, అంటే ఏహెచ్ఏ. పాలు ఫర్మెంటేషన్ అయినప్పుడు సహజంగా ఉత్పత్తి అయ్యే అద్భుతమైన బైప్రాడక్ట్ ఇది. పుల్లటి పాలకు ఆ టేస్ట్ ఇచ్చేది కూడా ఇదే. ప్రముఖ స్కిన్ కేర్ ఎక్స్పర్ట్ పాలా బెగోన్ లాంటి వారు కూడా దీన్ని అనేక చర్మ సమస్యలను అద్భుతంగా తగ్గించగల మ్యాజిక్ ఇంగ్రీడియంట్గా చెప్తుంటారు. అయితే గుడ్ న్యూస్ ఏంటంటే ఆ గ్లో కోసం ఇప్పుడు పుల్లటి పాలలో స్నానం చేయాల్సిన అవసరం అస్సలు లేదు. ల్యాబ్లో దీన్ని స్వచ్ఛంగా తయారుచేసి సీరమ్స్, క్లెన్జర్స్ రూపంలో ఇప్పుడు మనకు అందిస్తున్నారు. కానీ మైక్రోస్కోపిక్ లెవెల్లో చర్మం లోపల ఇది ఎలా పనిచేస్తుందో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోక తప్పదు. ఇది ప్రధానంగా 3 స్టెప్స్లో మ్యాజిక్ చేస్తుంది. నంబర్ 1, చర్మం పైపొరలో గట్టిగా అతుకుపోయి ఉన్న మృతకణాల బంధాలను ఇది విడదీస్తుంది. దాంతో ఆ డెడ్ సెల్స్ ఈజీగా రాలిపోయి చర్మం స్మూత్గా మారుతుంది. నంబర్ 2, సెల్ టర్నోవర్ను ఫాస్ట్ చేస్తుంది. అంటే లోపల ఉన్న కొత్త, ఫ్రెష్ చర్మం వేగంగా బయటకొస్తుందన్నమాట. ఇక నంబర్ 3, ఇది చాలా క్రూషియల్, చర్మరంధ్రాలను డీప్గా క్లీన్ చేస్తుంది. వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్, యాక్నీ బ్రేకౌట్స్ని ట్రీట్ చేయడంలో ఇది ఎంతో పవర్ఫుల్. దీని బెనిఫిట్స్ కేవలం చర్మాన్ని క్లీన్ చేయడానికే పరిమితం కాలేదు. వాస్తవానికి చర్మంపై ఇది చూపే ప్రభావం సూపర్ పవర్స్ లాగా అనిపిస్తుంది. మొదటిది, లాక్టిక్ యాసిడ్ ఒక శక్తివంతమైన హ్యూమెక్టెంట్. అంటే ఇది గాలిలోని తేమను ఒక అయస్కాంతంలా ఆకర్షిస్తుంది, స్కిన్ లోపలే లాక్ చేస్తుంది. అంతేకాదు, చర్మరక్షణ పొరను బలంగా ఉంచే సెరమైట్స్ ఉత్పత్తిని ఇది అమాంతం పెంచుతుంది. ఇక యాంటీఏజింగ్ విషయానికి వస్తే కొలాజన్ మరియు జీఏజీస్ అంటే గ్లైకోసామినోగ్లైకాన్స్ అనే అతి ముఖ్యమైన మాలిక్యూల్స్ ఉత్పత్తిని ట్రిగర్ చేస్తుంది. దీనివల్ల ఫైన్ లైన్స్, ముడతలు మాయమై చర్మం టైట్గా మారుతుంది. అయితే ఇక్కడే చాలామందికి తెలియని ఒక అతి ముఖ్యమైన సైంటిఫిక్ ఫ్యాక్ట్ దాగి ఉంది. డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్ తగ్గడానికి ఎంత శాతం లాక్టిక్ యాసిడ్ వాడాలి, ఎగ్జాక్ట్ పర్సెంటేజ్ ఏంటి? మ్యాగ్నస్ లించ్ లాంటి ఎక్స్పర్ట్ డర్మటాలజిస్టులు ఒక ఇన్సైడర్ టిప్ చెప్తున్నారు. అదేంటంటే 5% నుంచి 12% కాన్సంట్రేషన్ అనేది పర్ఫెక్ట్ స్వీట్ స్పాట్. ఈ ఖచ్చితమైన శాతం మాత్రమే చర్మకణాల తొలగింపును వేగవంతం చేసి మచ్చలను అత్యంత సురక్షితంగా, అద్భుతంగా తగ్గిస్తుంది. ఈ పాయింట్ దగ్గరే అందరికీ ఒక పెద్ద డౌట్ వస్తుంది. ఇంత పవర్ఫుల్ అయిన లాక్టిక్ యాసిడ్ను రోజూ వాడొచ్చా? ఒక యాసిడ్ను రోజూ ముఖానికి రాస్తే చర్మం డ్యామేజ్ అవుతుందా? ఈ ఎక్స్పోలియేటింగ్ యాసిడ్ రోజూ వాడటం నిజంగా సేఫేనా? ఇంటర్నెట్లో ఈ టాపిక్పై ఎన్నో అపోహలున్నాయి. మరి అసలు నిజమేంటో ఇప్పుడు చూద్దాం. డెర్మటాలజిస్టులు ఇస్తున్న ఫైనల్ ఆన్సర్: అవును, ప్రతిరోజు వాడవచ్చు. కానీ ఇక్కడే ఒక కండీషన్ ఉంది. ప్రతిరోజూ వాడటం సేఫ్ అయినప్పటికీ చర్మం ఎలా రియాక్ట్ అవుతుందో ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ఒకవేళ స్కిన్ డ్రై అవ్వడం లేదా ఎర్రబడటం లాంటివి కనిపిస్తే వెంటనే కాన్సంట్రేషన్ తగ్గించడం కానీ లేదా వాడే ఫ్రీక్వెన్సీ తగ్గించడం కానీ చెయ్యాలి. గుడ్డిగా వాడేయకుండా చర్మం ఇచ్చే సిగ్నల్స్ని క్యాచ్ చేయడం చాలా ఇంపార్టెంట్. మరి దీని నైట్ స్కిన్ కేర్ రొటీన్లో ఎలా యాడ్ చేసుకోవాలో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ డీకోడ్ చేద్దాం. అదొక పర్ఫెక్ట్ ఈవినింగ్ రిచువల్ లాగా ఉండాలి. మొదటి నిమిషం, లాక్టిక్ యాసిడ్ ఉన్న జెంటిల్ క్లెన్జర్తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. 3వ నిమిషం, పీల్, స్క్రబ్ లేదా టోనర్ రూపంలో ఎక్స్ఫోలియేట్ చేయాలి. కంటి చుట్టూ ఉన్న ఏరియాను అస్సలు టచ్ చేయకూడదు. 5వ నిమిషం, స్కిన్ కన్సర్న్ని బట్టి టార్గెటెడ్ సీరం అప్లై చేయాలి. ఆ తర్వాత దాన్ని లాక్ చేయడానికి మాయిశ్చరైజర్ రాయడం మాత్రం అస్సలు మర్చిపోకూడదు.
రొటీన్ ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా ఈ అల్టిమేట్ గోల్డెన్ రూల్ పాటించకపోతే మాత్రం మొదటికే మోసమొస్తుంది. ఆ రూల్ ఏంటంటే పగటిపూట తప్పనిసరిగా సన్స్క్రీన్ వాడాలి. నో కాంప్రమైజ్. ఎందుకంటే లాక్టిక్ యాసిడ్ వాడటం వల్ల మన చర్మం సూర్యకిరణాలకు మరింత సున్నితంగా మారుతుంది. సరైన సన్స్క్రీన్ ప్రొటెక్షన్ లేకపోతే గ్లో రావడం పక్కన పెడితే ఎండ వల్ల చర్మానికి అదనపు డ్యామేజ్ జరగడం గ్యారంటీ. ఇప్పుడు ఎవ్వరూ మిస్ అవ్వకూడనే ఒక సీరియస్ వార్నింగ్. స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అన్నీ ఒకదానితో ఒకటి ఫ్రెండ్లీగా ఉండవు. లాక్టిక్ యాసిడ్ను కొన్ని స్ట్రాంగ్ ఇంగ్రీడియంట్స్తో అస్సలు కలపకూడదు. ముఖ్యంగా రెటినాయిడ్స్ మరియు బెంజాయిల్ పెరాక్సైడ్. ఇవి రెండూ చాలా శక్తివంతమైనవి. వీటిని లాక్టిక్ యాసిడ్తో కలిపి ఒకేసారి వాడితే స్కిన్ బ్యారియర్ తీవ్రంగా దెబ్బతింటుంది. ఇక్కడే చాలామంది తెలియక పెద్ద తప్పు చేస్తుంటారు. అస్సలు అంటే అస్సలు కలపకూడని పదార్థాల లిస్ట్ ఒకసారి చూద్దాం. సాలిసిలిక్ యాసిడ్, గ్లైకోలిక్ యాసిడ్, రెటినాయిడ్స్ మరియు బెంజాయిల్ పెరాక్సైడ్. ఈ స్ట్రాంగ్ ఎక్స్ఫోలియంట్స్ని లాక్టిక్ యాసిడ్తో ఒకేసారి వాడకూడదు. ఒకవేళ ఎక్స్పర్ట్స్ వాటన్నింటినీ కలిపి ఒకే ప్రొడక్ట్లా ఫార్ములేట్ చేస్తే తప్ప. మన సొంతంగా విడివిడిగా ఉన్న ప్రొడక్ట్స్ని కలిపి ముఖం మీద ప్రయోగాలు చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు. ఇక సైడ్ ఎఫెక్ట్స్ గురించి కూడా మన నిజాయితీగా మాట్లాడుకోవాలి. నిజానికి ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్ అంటే AHS అన్నింటిలో లాక్టిక్ యాసిడ్ అత్యంత మృదువైనది. అది వాస్తవమే. కానీ అతిగా వాడితే ఏమవుతుంది? సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్లకి ఇది ఇరిటేషన్, ఎర్రగనం మరియు విపరీతమైన డ్రైనెస్ కలగజేస్తుంది. చర్మం మరీ సెన్సిటివ్గా ఉంటే మాత్రం దీనికి కొంచెం దూరంగా ఉండటమే బెస్ట్ అని నిపుణులు సూచిస్తున్నారు. అందుకే డాక్టర్ డెరిక్ ఫిలిప్స్ లాంటి ఎక్స్పర్ట్ డెర్మటాలజిస్టులు ఫస్ట్ టైం వాడేవారికి కొన్ని సాలిడ్ ప్రోటిప్స్ ఇస్తున్నారు. స్టెప్ 1, ఎప్పుడూ 5% నుంచి 10% వరకు తక్కువ స్ట్రెంగ్త్ ఉన్న ప్రాడక్ట్తోనే స్టార్ట్ చేయాలి. స్టెప్ 2, వారానికి 1 నుంచి 3 సార్లు మాత్రమే వాడుతూ స్కిన్కి దాన్ని నెమ్మదిగా అలవాటు చేయాలి. స్టెప్ 3, అప్లై చేసినప్పుడు చిన్న టింగ్లింగ్ సెన్సేషన్ అంటే కొంచెం చురుక్కుమనడం కామనే. కానీ బాగా మంటగా, ఎర్రగా అనిపిస్తే మాత్రం సెకండ్ థాట్ లేకుండా వెంటనే నీటితో కడిగేయాలి. ఈ మొత్తం ఎక్స్ప్లెయినర్ తాలూకు సారాంశాన్ని డర్మటాలజిస్టులు చెప్పే ఒకే ఒక్క పవర్ఫుల్ గోల్డెన్ రూల్తో చెప్పొచ్చు. అదేంటంటే స్టార్ట్లో గో స్లో అండ్ ఆల్వేజ్ యూజ్ సన్స్క్రీన్. అంటే తక్కువ పర్సెంటేజ్తో మొదలుపెట్టాలి, నెమ్మదిగా వాడటం పెంచాలి, పగటిపూట సన్స్క్రీన్ని మర్చిపోకుండా వాడాలి. ఈ రూల్ పాటిస్తే చర్మం హెల్తీగా, ఎప్పుడూ గ్లోయింగ్గా ఉంటుంది. చూశారు కదా, సైన్స్ బేస్డ్గా చేసుకునే ఒక చిన్న మార్పు చర్మంపై ఎంత మ్యాజిక్ చేయగలదో. ఈ నాలెడ్జ్తో ఈ రాత్రికే స్కిన్ కేర్ రొటీన్ను అప్గ్రేడ్ చేసుకుందాం. ఈ ఎక్స్ప్లెయినర్లో నేర్చుకున్న విషయాలు నిజంగా మైండ్ బ్లోయింగ్గా అనిపిస్తే ఆ విషయాన్ని కింద కామెంట్స్లో పంచుకోవచ్చు. అలాగే ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం దీన్ని సేవ్ చేసుకుని హెల్తీ స్కిన్ అంటే ఇష్టమున్న వారందరికీ షేర్ చేద్దాం. మరిన్ని పవర్ఫుల్ ఎక్స్ప్లెయినర్స్తో మళ్ళీ కలుద్దాం.